ఎవరో డాన్స్ చేస్తున్నారు. ఇంకా జూమ్ వెళ్ళట్లేదు కానీ మీ తాత బుర్ర టప్ అంటున్నా. నేను దూకేసిన. చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా బీచ్ కొంబర్ ఈ రోజుతో చెక్అవుట్ చేసేస్తున్నాం. వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వెనకాలే వస్తుంది. సో మేము ఇక్కడ నుంచి చెక్అవుట్ అయిపోయి ఇంకో ఐలాండ్కి వెళ్తున్నాము. బీచ్ కొంబర్ చాలా బాగుంది. చిన్న ఐలాండ్ ఏముంటుంది అనుకున్నాం కానీ వచ్చి చూస్తే 2-3 days స్టే చేయొచ్చు. బీచ్ కొంబర్కి బాయ్ బాయ్ చెప్పాలి. చాలా మిస్ అవుతున్నాం. నెక్స్ట్ టైం మేము సౌత్ సీ ఐలాండ్కి వచ్చాము. ఐలాండ్ అంటే ఐలాండ్ దగ్గరికి వెళ్ళలే. అగోండి అక్కడ ఐలాండ్ ఉంది. అక్కడికి ఏమి ఆపరనమాట. జస్ట్ ఈ క్రూజ్ వచ్చే వరకు ఇక్కడ ఆగాలి. తర్వాత వాటర్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇప్పుడే వాటర్ ట్రాన్స్ఫర్ అయింది. మా లగేజెస్ సీట్ దగ్గర పెట్టేసుకొని ఇంకా ఊరికే బయటకు వచ్చాం. సో యసవా ఐలాండ్స్ అనేవి చాలా పెద్ద ఐలాండ్స్. అందులో చాలా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. సో మనకు ముందు కనబడుతుంది చూడండి, అది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట యసవా ఐలాండ్స్కి. సో మేము పర్టికులర్గా వెళ్ళేది నానున్య ఐలాండ్స్. సో ఇప్పుడు ఎక్కిన పాయింట్ నుండి నానున్య ఐలాండ్స్కి ఆల్మోస్ట్ 3.5 hours క్రూజ్ డ్రైవ్ అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాం కదా ఈ ఐలాండ్స్లో కింగ్ కాంగ్ మూవీ కూడా తీశారని. సో మనకు కనబడుతుంది చూడండి రైట్ సైడ్, ఈ ఐలాండ్స్లో కింగ్ కాంగ్ మూవీ some parts తీశారంట. అమ్మో అక్కడ చూడండి ఎవరో డాన్స్ చేస్తున్నారు. ఇంకా జూమ్ వెళ్ళట్లేదు కానీ కొండ మీద నీటి డాన్స్ చేస్తున్నాడు. అంత పెద్ద కొండెక్కి చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. మనకు వరల్డ్లో కొన్ని అన్టచ్డ్ ఐలాండ్స్ ఉంటాయి కదా. సో ఈ యసవా ఐలాండ్స్లో కూడా కొన్ని ఐలాండ్స్ అన్టచ్డ్ అంట. సో బేసిక్గా హ్యూమన్ ప్రెసెన్స్ అనేది అస్సలు ఉండదు, లేదంటే ఉన్న చాలా మినిమల్ ఉంటుందంట. ఇక ఆల్మోస్ట్ వచ్చేసాం. మేము బర్డ్ హౌస్కి వెళ్తున్నాం. ఇక మా ఆయన చూద్దాం పోయి. అరైవల్ టైం రిసార్ట్స్కి ముందే ఇంటిమేట్ అయిపోతుంది అన్నమాట మన బుకింగ్ని బట్టి. సో మనం వచ్చే టైంకి వాళ్ళు ఆల్మోస్ట్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట వాటర్ ట్రాన్స్పోర్ట్ కోసం. ఇక్కడ చూడు వాటర్. వెల్కమ్. Welcome to Lilia. Vinaka. Mind your steps. Yeah. Rocky. Thank you. ఇది చాలా బాగా పాడారు ఇక్కడ కదా చాలా మంది. ఇది డ్రింక్ బాగుంది కదా. పైనాపిల్ వాటర్ మెలన్ టేస్ట్ చేస్తాను. నైస్ డ్రింక్. ఫ్రూట్ డ్రింక్. So nice. Very nice. Thank you. Again. It's good. Then the pictures shows on Google. సో ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ చేసేసాము. ఇంకా వీళ్ళు టూర్స్ ఏముంటాయో చెప్పారు. ఇంకా లంచ్ చేసి రూమ్కి వెళ్ళిపోయాము. ఇవన్నీ ఈరోజు అని కాదు, నార్మల్గా యాక్టివిటీస్ అవైలబుల్ ఇక్కడ మనము చేసుకోవచ్చు ఏమైనా కావాలనుకుంటే. సో ఇవన్నీ యాక్టివిటీస్లో సండే అన్నీ అవైలబుల్ ఉండవు అనమాట. ఓన్లీ సాటర్డే, మండే టు సాటర్డే వరకే అంట. సో ఇవి ఫ్రీ యాక్టివిటీస్. దాంట్లో కూడా ఓన్లీ 2 చేస్తారంట. మేము పడుకొని లేసాం. బయటకు వచ్చాక ఇలా వాలీబాల్ ఆడుతున్నారు. మా ఆయన వాలీబాల్ ఆడటానికి వెళ్ళాడు. దానికి ఎందుకు రా చాలా ఫిషెస్ ఉన్నాయి. మాకు యాక్చువల్గా చాలా కనబడుతున్నాయి. బట్ అన్నీ ట్రాన్స్పరెంట్లో ఉన్నాయి. ఏంటో మీకు కనబడుతున్నాయో లేదో తెలియదు కానీ బట్ ఇదేదో నీమోలాగా ఉంది. ఇక్కడ చూడు, పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ పిల్లలు ఆడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు టప్ప టప్ప దుంకుతున్నారు, టప్ప టప్ప లేపుకుంటున్నారు. మధ్యమా మీరు ఆడుకునే వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఏమని ఇవ్వలేదనుకో మీ తాత బుర్ర టప్ అంటాం మేము. నీ బుర్ర టప్ అనాలి ఇట్లా. ఏంద్రా టప్ అనేది? నీ బుర్ర ఇట్లా టప్, మా బుజ్జి బుర్ర టప్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఇగోండి ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. సో
ఈరోజు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్లో విలేజ్ చర్చ్ సర్వీస్ ఉంది. డ్రెస్సెస్ కూడా ఫుల్ డ్రెస్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళడానికి, చర్చ్కి వెళ్ళడానికి. సో దీన్ని సొరంగ్ అంటారంట. ఆయన కడుతున్నాడు. అక్కడికి వెళ్ళాక దిగాక వేసుకోమన్నాడు. జస్ట్ చూపించాడు ఎట్లా ట్రై చేయాలని. సో ఫుల్ వేసుకోకపోతే ఇట్లా సొరాంగ్ అన్న సులు అన్న ఇస్తారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాం. మేమిద్దరమే ఉన్నాం ఈరోజు. సో ఇక్కడ నుంచి మేమిద్దరమే, మరి అక్కడ ఎవరైనా ఉంటారేమో చూడాలి. సో చర్చ్కి వెళ్తున్నాం మేము. ఈ బోట్లో తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా వేరే ఐలాండ్లో అనుకుంటా. సో విలేజెస్ అంటే వేరే ఐలాండ్ కదా, ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్ కంటే ఇంకో ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్ళడం అంతే. అక్కడ ఎదురుగా ఉంది కదా, సో అక్కడే ఉంది. సో ఒక 10 minutes బోట్ డ్రైవ్ తర్వాత మేము ఆల్మోస్ట్ ఐలాండ్కి వెళ్ళామన్నమాట. దారిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే హ్యాట్స్ అలా పెట్టుకోవద్దంట. హ్యాట్స్ అలా పెట్టుకొని వెళ్తే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినట్టు అంట. సో ఐలాండ్కి ఎంట్రీ అయ్యే ముందే మేము హ్యాట్స్ తీసేసాం. ఇదిగోండి ఇదే చర్చ్ మేము వచ్చాము. ఇదంతా ఒక ఊరంట. సో ఇలా ఐలాండ్ మొత్తం ఊరుంది. ఓకే. And the people enter from here. Okay. Priest ఆ సైడ్ నుంచి వస్తారంట. పీపుల్ ఇక్కడ నుంచి రావాలంట. మేము వెళ్ళిన ఒక 5-10 minutesకి ప్రీస్ట్తో సహా అందరు వచ్చారు. సో ప్రీస్ట్ ఇంకా వాళ్ళ లాంగ్వేజ్లో నార్మల్గా స్పీచెస్ ఇంకా ప్రేయర్స్ అన్ని పాడారన్నమాట. సండే యూజువల్గా ఎక్కువసేపు చేస్తారు కాబట్టి మేము 10కి వస్తే 12కి అయిపోద్దంట. సో కానీ మధ్యలో వచ్చాం మేము. జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ చర్చ్. It's really hot in Fiji. 150 to 100. Maybe 50 houses. 50 houses? Okay. I'm not from here. Okay. I'm from the northern side of Fiji. The second. సో చూస్తున్నారు కదా, అతని పేరు పీట్. బేసిక్గా ఏమంటున్నాడు అంటే ఈ ఐలాండ్లో ఒక ఆల్మోస్ట్ 50 houses వరకు ఉంటాయంట. అండ్ చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ వీళ్ళు అందరూ ఆల్మోస్ట్ అన్ని షేర్ చేసుకుంటారంట, లైక్ ఫుడ్ అండ్ అదర్ సప్లైస్. లైక్ చేయండి, Like చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, subscribe చేయండి, షేర్ చేయండి, share చేయండి. Subscribe. My two best friend. I tell you, you love it. Be happy. కదా బీచ్ వ్యూ ఎంత బాగుందో. ఇక్కడే మేము 2 hours స్పెండ్ చేసాము వాటర్లో ఆడుకుంటూ. సో ఇక్కడ స్పెండ్ చేశాక నడుచుకుంటూ రిసార్ట్కి వెళ్ళిపోయి ఇంకా లంచ్ చేసాము. నిన్న మాకు లంచ్లో బర్గర్ డే అయింది, ఈరోజు పిజ్జా డే. సో లంచ్ అయ్యాక మేము స్నోర్క్లింగ్కి స్టార్ట్ అయ్యాం. బేసిక్గా అక్కడ ఉన్న చాలా మందికి స్విమ్మింగ్ వచ్చన్నమాట. వాళ్ళని అందుకే షార్క్స్తో స్విమ్మింగ్ చేయడానికి తీసుకెళ్ళాడనమాట. మమ్మల్ని ఇక్కడే పక్కన వేరే ఐలాండ్ ఉంటే అక్కడ ఫిషెస్ చూపించడానికి తీసుకొచ్చారు. ఫిషెస్కి ఫీడింగ్ అండ్ స్నోర్క్లింగ్ అనమాట. చూడండి రాక్స్ ఎట్లా కనిపిస్తున్నాయో. చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి రా, కలర్ఫుల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. వావ్, క్రేజీ ఉంది. Ocean deep and blue, so many creatures wait for you. Wiggly octopus with 8 long arms. మేము స్నోర్క్లింగ్ చేసి పైకి వచ్చేసాం. చాలా ఫిష్లు ఉన్నాయి, చాలా కలర్ ఫిష్లు ఉన్నాయి. ఎట్లా ఉంది మమ్మల్ని ఎక్స్పీరియన్స్? డీమోస్ అసలు అన్ని చాలా ఫస్ట్ టైం యాక్చువల్గా భయపడకుండా చేసింది. నేను ధైర్యంతో దూకేసిన. లైఫ్ జాకెట్ ఇస్ యాక్చువల్లీ గుడ్ అన్నమాట. తేలుతావు పైకి. చాలా బాగుంది. ఫిన్స్ కూడా ఇచ్చిళ్ళు, బ్రెడ్ కూడా ఇచ్చిళ్ళు. ఫీడ్ చేసినప్పుడల్లా చాలా ఫిషెస్ వచ్చినాయి. మేము
We're here at the famous Blue Lagoon beach. One of the best scene where the romantic movie Blue Lagoon was taking place from here. It was filmed from here. Yeah. And we would like to say a big Bula! ఇవన్నీ మా కోసం కవా సెట్ చేసిండ్రు. మొన్ననే అయిపోయిందంట, కాకపోతే ఈరోజు అడిగాము మీరు చేస్తారా చేయరా అంటే లేదు మేము సెట్ చేస్తాం నీకోసం అని చెప్పి చేశారు. నైస్. And welcome to Nanuya Cabo demonstration. సో కావా అనేది ఫిజియన్స్కి ట్రెడిషనల్ డ్రింక్ అనమాట. బేసిక్గా మనకి ఇండియాలో టాడీ అని ఉంటుంది కదా, స్పెసిఫికల్లీ సౌత్ ఇండియన్స్కి బాగా ఐడియా ఉంటుంది. సో టాడీ ఎలాగో వీళ్ళకి కావా అలా అన్నమాట. బట్ టాడీ ఏంటంటే ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది మోస్ట్లీ దాంట్లో, బట్ ఇది నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ అనమాట. బట్ తాగితే మత్తు ఎక్కుతుంది అని చెప్పేసి అన్నారు. సో చూస్తున్నారు కదా ముందు రూట్స్, అవి ఎకోనా ప్లాంట్ యొక్క రూట్స్ అన్నమాట. సో ఆ రూట్స్ని పౌడర్ లాగా ఫామ్ చేసేసి ఫస్ట్ ఏం చేస్తారంటే ముందు కనబడుతున్న డబ్లో వాటర్ యాడ్ చేస్తారన్నమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ పౌడర్ని అందులో మిక్స్ చేసేస్తూ వాళ్ళు ఒక 5-10 minutes అలా మిక్స్ చేస్తూ ఉంటారన్నమాట. After drinking. కవాని ఎప్పుడు పడితే అప్పుడు ప్రిపేర్ చేయొచ్చు అంటే లేదంట. ఐలాండ్కి ఎవరైనా గెస్ట్స్ వస్తే కానీ, లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే కానీ, ఏదైనా ఈవెంట్స్ ఉంటే కానీ మాత్రం తప్ప ఇప్పుడు ఇది ప్రిపేర్ చేయరంట, అన్లెస్ షీఫ్ పర్మిషన్ ఉంటే. అండ్ ఈ కవాని బేసిక్గా ఫస్ట్ షీఫ్కి ఇస్తారు, అండ్ దెన్ తర్వాత షీఫ్కి స్పోక్స్ పర్సన్ ఉంటారని చెప్పా కదా ముందు వీడియోలలో. సో ఆ స్పోక్స్ పర్సన్కి ఇస్తాడనమాట. ఒకప్పుడు వీళ్ళు ఈ కవాని ట్రేడ్ పర్పస్కి కూడా వాడేవాళ్ళంట. సో కవాకి రీప్లేస్మెంట్గా ఫిషెస్ కానీ, ఏదైనా ఫుడ్ కానీ అలా తీసుకునే వాళ్ళంట. గుడ్ మార్నింగ్ యాంద్రా ఫ్రమ్ ఫీజీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేమైతే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇప్పుడు మేము కేవ్ ట్రిప్కి వెళ్తున్నాం. ఫైనల్లీ అవ్వదేమో అనుకున్నాం కానీ వెళ్తున్నాం. సో ఇందాక చెప్తుండే అమ్మ వేరే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా డీప్ ఉంటాయి అంట వాటర్, కాకపోతే సేఫ్ అని చెప్తుండే. సో మిక్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ అండ్ నార్మల్ వాటర్ ఉంటాయి అంట. ఇది ఒక్కటే సూపర్ మార్కెట్ అంట, ఇంకే సూపర్ మార్కెట్ లేదు. వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే షాపింగ్ చేస్తారనమాట. వేరే ఐలాండ్స్లో ఉంటారు కదా ఇక్కడ వాళ్ళు బోట్లో వచ్చి ఇక్కడ షాపింగ్ చేసి తీసుకెళ్తారంట అన్నీ. ఇగోండి ఇదే షాపింగ్ సెంటర్, బుజ్జి షాపింగ్ సెంటర్. అన్ని ఐలాండ్స్లో వేసావా ఐలాండ్స్లో ఇది ఒక్కటే ఉందంట షాపింగ్ సెంటర్. To the cave, our captain will be Ura. Ura. Say Bula Ura. Bula. He had too much cover last night. That's why he's a little bit lazy. సో కేవ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళే కేవ్స్ వచ్చేసి సవాయ్ ఈ లావ్ కేవ్స్ అంట. పేరు పలకడానికి వింతగా ఉంది. అండ్ ఇవి న్యాచురల్లీ ఫార్మ్డ్ కేవ్స్. సో ముందు చూస్తున్నారు కదా అదే కేవ్స్. ఇంకా సో లోపలికి వెళ్ళి చూద్దాం. We've reached the well-known Saulau Cave. Saulau with, Cave. My friend here. And Venu. Yeah. మళ్ళీ నడిస్తే పైకి వెళ్ళొచ్చు. This is the main entrance to the cave. In the cave, there's a fish. Yeah. And an eel. And an eel? Yeah. Nothing dangerous, right? ఆల్మోస్ట్ ఒక 5 minutes వాక్ తర్వాత మేము కేవ్కి అయితే రీచ్ అయ్యాం. ఒక గృహలాగా ఉంది. Mind your head. Yeah, sure. Make sure don't break the rocks. Don't break the rocks or don't break our head. Yeah. Wow. This is the first pool. It's like swimming pool. Swimming pool. Oh my We have god. really pool inside this cave. Oh, it is so big. That It is is the first, nice. huh? The first where you have to go down if it's high tide. You have to dive down for seconds. ఇగోండి కేవ్ మధ్యలోకి వచ్చాము. ఇటు లోపలికి వెళ్ళాలంటే లైఫ్ జాకెట్ తీసుకొని లోపలికి వెళ్ళి తర్వాత అక్కడ నుంచి వచ్చంట. కాకపోతే మాకు స్విమ్మింగ్ రాదు కదా, లైఫ్ జాకెట్ తీసి వెళ్ళాలంటే చచ్చిపోతామని లైట్ తీసుకొని వెళ్ళినాం. ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ పెద్ద రాక్ ఉంది, అక్కడ కూర్చున్నాం. ఇగోండి ఇదే కేవ్. This is the cave. We did it. How is snorkeling in caves? కేవ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. కొంచెం స్విమ్మింగ్ వస్తే ఇంకా లోపలికి వెళ్ళేవాళ్ళం అనుకుంటా. ఫస్ట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. స్నోర్క్లింగ్ ఒక ఎక్స్పీరియన్స్ అంటే కేవ్ ఎక్స్పీరియన్స్ ఇంకో డిఫరెంట్. మొత్తం క్లోజ్లో 2, 1 go. అమేజింగ్. సెండ్ ఆఫ్ కూడా లేదు, ఇంకా అట్లా వేస్తున్నారు.
Goodbye. We say, Sukatali. See you again. ఓకే ఫిజియన్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇలా సెండ్ ఆఫ్ డిఫరెంట్గా అండ్ చాలా బాగుండే, మా ఇద్దరికి చాలా నచ్చింది. నెక్స్ట్ లంచ్ చేసేసి ఇంకా మేము ఫిజీ మెయిన్లాండ్కి స్టార్ట్ అయిపోయాం, పోర్ట్ డెనోరాకి. ఇదిగోండి మేము దిగేసాం. ఇంకా ఇప్పుడే పోర్ట్ డెనోరాలో దిగాం. ఆల్మోస్ట్ 5 hours పట్టింది కదా, ఆల్మోస్ట్ 4.5 hours పట్టింది మాకు అక్కడ ఐలాండ్ నుంచి ఇక్కడికి రానికి. ఐలాండ్ వల్ల ఏం చెప్పారంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయంట, అందుకనే వాటర్ చేంజ్ అయిపోయినాయి అంట. సో అక్కడ అంతా ప్లేన్ ఉంటాయి కాబట్టి వాటర్ చేంజ్ కాలేదు. సో అక్కడ మా బ్యాగ్స్ తీసుకొచ్చేస్తున్నారు, మేము వెళ్ళి బ్యాగ్స్ తీసుకోవాలి. ఇవన్నీ మా బ్యాగ్స్ ఆ ట్రక్లో తీసుకొచ్చారు. సో బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ రిసార్ట్కి ఎలా వెళ్ళాలో అసలు ఐడియా లేకుంటుండే, క్యాబ్ బుక్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. సో ఇక్కడికి వస్తే వాళ్ళు ఏమన్నారంటే సౌత్ సీ క్రూజెస్ వాళ్ళే డైరెక్ట్ మన డెస్టినేషన్ రిసార్ట్కి బస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామన్నారు. సో ఇంకా అలా మేము నెక్స్ట్ రిసార్ట్కి వెళ్ళిపోయాం. లాస్ట్ టైం వచ్చాము, అదే రిసార్ట్కి వచ్చేసాము. సో ఇంకా మేము తినేసి పనుకుంటాం. సీ యూ గైస్ టుమారో. బాయ్ బాయ్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చెప్తాను కూడా నీ వాయిస్ నార్మల్గా అనిపించదు, నువ్వు అంత దూరం నుంచి మాట్లాడితే అసలుకే అనిపించదు. ఓకే బాయ్.